హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శ్యామల నవరాత్రులు డే 4 బ్లాగ్ అండి. అంటే సండే రోజు బ్లాగ్ అనమాట. సండే వస్తే నాకు వర్క్ డే. ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉంటుంది నాకు. ఇంట్లో కాకపోయినా బయట నాకు వర్క్ అయితే ఉంటుంది. సో ఆ వర్క్స్ నేను మేనేజ్ చేసుకుంటూ ఒక చిన్న ప్రమోషన్ వీడియో కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియోని చివరి వరకు చూస్తారు, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సండే రోజు అమ్మవారి పూజ అయితే కనుక ఈ మధ్య నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ నేను పెడుతున్నాను కదా, నా వర్క్ బేసిక్ ఎలా ఉంటుంది, నా పూజ ఎలా ఉంటుంది, ప్రతిదీ నేను మీకు పెడుతున్నాను. సో ఆల్మోస్ట్ ఇంట్లో వంట అయితే ఏం చేయట్లేదు అనమాట. ప్రత్యేకంగా లంచ్ బాక్స్ అయితే నేనేం ప్రిపేర్ చేసుకోవట్లేదు. అమ్మవారికి ఏదైతే భోగం చేస్తున్నానో అదే, ఆఫీస్ ఉన్నా లేకపోయినా నేను అదే తినేస్తున్నాను. సో ఏదో ఒకటి కర్రీ ప్రిపేర్ చేసుకొని, సో సండే కూడా నేను ఆబ్వియస్లీ అదే అన్నం పప్పు భోగం చేశాను కదా అమ్మకి, అదే కొంచెం ఎక్కువ చేసేసాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా అది తినేద్దాము, వర్క్ ఉంటుంది కదా, వీలుంటే కాస్త పడుకుందాము. దగ్గర నాకు 1 వీక్ నుంచి ప్రాపర్గా నాకు నిద్ర అయితే లేదనమాట. సో అందువల్ల బాగా టైర్డ్ అయిపోయాను, పడుకుందాంలే అని అనుకున్నాను. కొంచెం బేగా వర్క్ అయితే ఫినిష్ చేసుకొని, ముందు రోజు పూజ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ ఉన్నాయన్నమాట. సో తర్వాత బయట కొంచెం వర్క్ ఉంది, వసంత పంచమికి అన్నీ తెచ్చుకోవాలి, పూజకి సామాగ్రి అన్నీ కూడా ఏమీ లేవన్నమాట. సో అందువల్ల ఏంటంటే బేగా పూజ అయితే చేసుకొని అమ్మవారికి నిండుగా మంచిగా అభిషేకము పూజ అంతా కూడా నాకు బ్రహ్మముహూర్తంలోనే పూజ అంతా అయిపోయిందనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి మొక్కలకి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను. మాకు కొళాయిలు వస్తాయన్నమాట, మున్సిపాలిటీ కొళాయిలు కొంచెం లేట్గా వస్తాయి. ఇంట్లో ఉంటే కొళాయి వాటర్ పెడుతూ ఉంటాను, లేకపోతే ట్యాంక్ వాటర్ ఉంటుంది కదా, అదే వేస్తూ ఉంటాను, మొక్కలకి నీళ్ళు పెడుతూ ఉంటాను నేనున్న టైంలోనే. సో ఇంకా మొక్కలకి నీళ్ళు పెడుతూ ఉంటే ఎందుకో ఈ కుక్క నేను ఇక్కడ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలుసు, మా వీధిలోనే తిరుగుతూ ఉంటుంది, కానీ నాకు భయం. కానీ ఇది ఎలా అంటే మా వీధిలో ఉన్న ఇల్లులో ఉన్న జనాలు అందరూ కూడా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ దీనికి ఐడెంటిఫైడే. బయట వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడంటే అది డే టైం కానీ నైట్ టైం కానీ అరుస్తూ బాగా గోల పెడుతూ ఉంటుంది. ఈవెన్ నేను కూడా దీనికి భయపడుతూ ఉంటాను. నేను కనుక వెళ్తే కనుక కామ్గా నించుంటుంది, కామ్గా పక్క వస్తాగా నేను భయపడతాను, చాలా దూరంగా ఉండి వెళ్తూ ఉంటాను. కానీ ఎందుకో కానీ ఆ సండే మార్నింగ్ మాత్రం వచ్చి మా ఇంటి ముందే కూర్చుందండి. అలా నేను మొక్కలకి నీళ్ళు పెడుతున్నంత సేపు కూడా మా ఇంటి ముందే కూర్చుంది. ఏంటి ఇది లెగట్లేదు, నాకు బయటికి వెళ్ళి నీళ్ళు పోయాలి, బయట మొక్కలు నీళ్ళు పోయాలి ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ సరేలే ఏమైనా పెడితే వెళ్ళిపోద్దని చెప్పేసి ఇంట్లో చూస్తే ఇంకా డాగ్స్ కూడా అని పెట్టరేమో కదా అని నాకు డౌట్ వచ్చింది. సరే పాలు పెడితే తాగుతాయి కదా అని చెప్పేసి ఏం చేస్తానంటే కొంచెం పాలు అయితే ఉన్నాయన్నమాట, కొంచెం పాలు ఉంటే తీసుకొచ్చి వేసాను. ఎంత చక్కగా తాగుతుందో. నాకు భయం డాగ్స్ అంటే చాలా నాకు భయం డాగ్స్ అంటే. అలాంటిది డేరింగ్ చేసి దాన్ని ఎలాగలా దూరం పంపి కొంచెం పళ్ళెంలో పోసి పెట్టాను. ఎంత హ్యాపీగా తాగుతుందంటే మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట. నేనైతే దీన్ని పిలవలేదు రమ్మని, దానంతా అదే వచ్చి కూర్చుంది. దాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. నాకు డాగ్స్ అంటే భయం అసలు. నేను డాగ్స్కి ఎప్పుడు కూడా నేను ఫుడ్ పెట్టను, దాన్ని జోలికి కూడా నేను వెళ్ళను అనమాట. అలాంటిది ఎందుకు ఇలా వచ్చి కూర్చుంది, పెడితే ఎంత మంచిగా తాగుతుంది. కొంచెం ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. మేబీ ఇది ఏ రకంగా తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బస్ ఏదైనా నేను పాజిటివ్గా తీసుకుంటాను అంతే. ఇంకా తర్వాత శనివారం నాకు ఏవైతే పూజకు ఉన్నాయో పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేస్తానండి. మార్నింగ్ యాక్చువల్లీ మధ్యాహ్నం చేద్దాంలే పడుకొని లేసి అనుకున్నాను, కానీ డేరింగ్ చేసి బద్ధకాన్ని తొక్కేసేసి ట్యాబ్లో సాంగ్స్ పెట్టుకొని అంత ఫాస్ట్గా తోమేనంటే అంత ఫాస్ట్గా తోమేశాను అనమాట. ఇవన్నీ కూడా అంటే శనివారం ఒక్కరోజు పూజవి, అటు సప్త శనివారాల పూజవి, శ్యామలమ్మ పూజవి, అలాగే నిత్యదీపం పూజవి, ఏ రోజుకి ఆ రోజు అభిషేకం ఉంటాయి కాబట్టి క్లీనింగ్లో పాటు అవి కూడా క్లీన్ చేస్తాను అనమాట. అలానే నేను ప్రతి సోమవారం లక్షవారం కూడా ఈశాన్యమూల రాగి చెంబుతో వాటర్ పెట్టుకుంటాను. సండే తీసేస్తాను, మండే పెడితే సండే తీసేస్తాను, లక్షవారం పెడితే బుధవారం తీసేస్తాను. ఇంకా అది కూడా క్లీన్ చేస్తాను. అలాగే మా ప్రసాదం చేసే గిన్నె ఉంటుంది కదా, అది కూడా తోమేశాను. ఈ గిన్నెకి ఒక హిస్టరీ ఉందండి. ఈ గిన్నె మా నానమ్మకి వాళ్ళ అత్తగారు పెట్టారనమాట. అప్పుడు గిన్నె అది ఒక లొత్తే పడ్డది, ఆ లొత్త కొన్ని ఆశలోనే పడ్డది అనమాట. అంత స్టిఫ్గా ఉంటుంది. కంచు గిన్నె ఇంకా చాలా బరువుగా ఉంటుంది తెలుసా, కొంచెం వేడైతే ఉంటుంది. నాకు బాగా నచ్చుతుంది ఇలాంటివంటే కూడా. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. అవన్నీ బాగా ఆరినాక ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ అన్నీ పెట్టేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా
అనుకున్నాను అనమాట. చాలామంది అంటున్నారు మీరు ఇది ఎలా క్లీన్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి నేను ఎలా క్లీన్ చేస్తాను, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి ఒకసారి అన్నీ కూడా. ఇవన్నీ నేను ఇంట్లో దూపం వేస్తాను కదా బూడిద, దాంతోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఒక పార్సల్ వచ్చిందనమాట, చెప్పాను ఇంకా ప్రమోషన్ వీడియో ఒకటి షేర్ చేస్తానని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే నేను పూజల్లోని అమ్మవారికి అలంకరించే వస్త్రాలు కావచ్చు, జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అది కానీ ఇన్స్టాగ్రామ్లోని ఎస్ఎన్ పూజా స్టోర్ వాళ్ళ ప్లేస్ నుంచి నేను తీసుకుంటాను. ఏ ఒక్క ఐటెం వాళ్ళు పంపించినా, నేను తెచ్చుకున్న చిన్న ఐటెం అయినా సరే నేను అది ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 6 మంత్స్ 6-7 మంత్స్ నుంచి కూడా నాకు వాళ్ళే వస్త్రాలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. నాకు వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ దగ్గర చాలా ఈజీ అనమాట. అంటే నార్మల్గా కట్టుకోలేము, అమ్మవారికి మేము మా అలంకారం చేయడం మాకు రాదు అనుకునే వాళ్ళు ఇలా రెడీమేడ్గా వాళ్ళకు ఉంటాయన్నమాట. మీ దగ్గర ఐడియల్ సైజ్ మీరు చెప్పారు అనుకోండి, వాళ్ళు దానికి పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. ఈ ఆల్మోస్ట్ ఈ 5 ఇంచ్ 4 ఇంచ్ నుంచి కూడా అయితే మీకు ఉంటాయన్నమాట. అంటే డబల్ లేయర్ వస్తుంది అంచు. మనకి టెంపుల్ స్టైల్ ఎలా ఉంటుంది అమ్మవార్లకి డబల్ అంచు వచ్చేసేసి అట్లా స్టిచ్ చేస్తారండి. చాలా మంచిగా చేస్తారు. క్లాత్ కూడా చాలా బాగుంది, మరి పల్చగా కాకుండా థిక్గా వచ్చి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే వాళ్ళు పంపించారు ఇవన్నీ కూడా. అండ్ నాకు వస్త్రాలతో పాటు కుంకుమ పంపించారండి. నాకు మొగలి అది కంచిదామంట, మా కంచి దగ్గర అది కుంకుమ, అది ఆ కుంకుమ పంపించారు. అలాగే తిరుపతి వెళ్ళారనమాట. లాడ్డు ఒకటి పంపండి అని నేనే చెప్పాను. తిరుపతి వెళ్ళామంటే నాకు ఒక లాడ్డు పంపించానంటే ఒక లాడ్డు పంపించారు. నాకు చాలా ఇష్టం తిరుపతి లాడ్డు అంటే కనుక. సో అది ఇంకా ఆర్నమెంట్స్ కూడా అన్నీ వాళ్ళు పంపించారనమాట. సో మీకు ఇన్స్టాగ్రామ్లో నేను వాళ్ళ పేజ్ లింక్ ఉంటుంది అనమాట, ఎస్ఎన్ పూజా స్టోర్ అని చెప్పేసి. వాళ్ళ పేజ్ని మీరు ఫాలో అవుతుండండి. ఫాలో అయితే మీకు ఆ మంచి మంచి పోస్టులు వస్తూ ఉంటాయి. అలానే ఇన్స్టాగ్రామ్లో ఒకటి మంచిగా కొంచెం ఫ్రాడ్ అనేది జరుగుతుందంట, చూసుకోండి. అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అవేంటంటే తక్కువ ప్రైస్కి మీకు చూపించి అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఐటెం గురించి రెస్పాండ్ కాక ఇంకా వాళ్ళు అలా చేస్తున్నారంట. ఇలాంటివి స్కామ్ అన్నీ జరుగుతున్నాయంట, కొంచెం అలర్ట్గా ఉండండి. అలానే ఈ పేజ్ వాళ్ళ దగ్గర కూడా చాలామంది తీసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే బార్గెనింగ్ చేసి వదిలేస్తున్నారంట. అంటే ఏదైనా సరే వస్తువు పిండి కొద్ది రొట్టె, నేనేదో వాళ్ళకి గొప్ప చెప్తున్నాను కాదండి. మనకి ఐటెం వర్త్ పెడితేనే మనకి మంచి క్వాలిటీ వస్తుంది. బట్ ఒకటి చెప్తా, నాకు వేరే వాళ్ళతో పోల్చుకుంటే కనుక వీళ్ళ దగ్గర నా క్వాలిటీ చాలా బాగుంది. నాకు వీళ్ళు ఏదో పంపిస్తున్నారు మంచిగా తక్కువ రేటు నాకు ఇచ్చేస్తున్నారు నేను చెప్పడం లేదు, జెన్యున్గా నేను చెప్తున్నాను. అబద్ధం అయితే ఏం కాదనమాట. నాకు వాళ్ళ గురించి గొప్పగా చెప్తే నాకు వాళ్ళు ఏదో ఇస్తారని అలా ఏం చెప్పట్లేదు నేనేమి కూడా. ఏదైనా సరే వాళ్ళ దగ్గర క్వాలిటీ జెన్యున్గా ఉంటుంది. మీకు బయటకి 100% బయట ఉంటే అందులో ఎట్లా కాదన్నా ఒక 75% తక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో నేను నేను ఎందుకు వీళ్ళ దగ్గర ఐటమ్స్ తీసుకుంటున్నాను రీజన్ అదే అనమాట. బయట నాకు ఎక్కడ చూసినా సరే కాస్ట్ చాలా ఘోరంగా ఉంటున్నాయి అనమాట, వేలలా ఉంటున్నాయి. నాకు వీళ్ళ దగ్గర కనుక 100లో వచ్చేస్తున్నాయి ఏదైనా సరే. అందుకని నేను ఎక్కువ ప్రిఫరెన్స్ నేను వీళ్ళ దగ్గర చూపిస్తూ ఉన్నాను. సో మీరు కూడా మీ అప్కమింగ్ మనకి ఇంకా వ్రతాలు వస్తూ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, ఇంకా పెద్ద కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మెసేజ్ చేయండి. వీలైతే నేను వాళ్ళ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ తీసుకొని నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది మీలోని హెల్మెట్ ఉంటుంది కదా, బైక్ హెల్మెట్ మన హెడ్కి పెట్టుకునేది, దాన్ని ఎంతమంది క్లీన్ చేస్తారు చెప్పండి? క్లీన్ చేస్తే ఎలా క్లీన్ చేస్తారు చెప్పండి? నేనైతే మాత్రం ఎవ్రీ 15 days to 20 daysకి ఈజీగా క్లీన్ చేస్తాను హెల్మెట్ని. ఎందుకంటే మనం హెడ్కి పెట్టుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళాక మనకి ఫేస్ ఏదో రాకుండా మనం గ్లాస్ మూసేసుకుంటూ ఉంటాము, మన సేఫ్టీకి మూసుకుంటూ ఉంటాము. అలాగే కొంతమంది ఏంటంటే గ్లామర్ పోకూడదని పెట్టుకుంటూ ఉంటారు. సో ఎంత పెట్టుకున్నా కూడా లోపల డస్ట్ పెరిగిపోతుంటుంది. బయటకు వెళ్ళే వెహికల్ డస్ట్ ఉంటుంది కదా, వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ ఏదో అదంతా కూడా డస్ట్ లాగా మన హెల్మెట్లోకి వెళ్ళిపోయి పెరిగిపోతుంది అనమాట కార్నర్స్లోకి. దాన్ని మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తే ఎలా క్లీన్ చేస్తారు? నేనైతే మాత్రం ఎవ్రీ 15 days to 20 daysకి ఈజీగా క్లీన్ చేస్తూ ఉంటాను. మ్యాక్స్ ఏంటంటే డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా, లేదంటే షాంపూస్ ఉంటాయి కదా బయట ప్యాకెట్ షాంపూస్, అవైనా పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఏంటంటే
లోపల నుంచి వెళ్ళి తెచ్చుకోవడానికి బద్ధకంగా ఉంది అనుకుంటే లోపలికి వెళ్ళకుండా బయట సర్ఫ్ పౌడర్ ఉంటుంది, ఆ సర్ఫ్ పౌడర్లో అయినా సరే వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఈ మూడిట్లో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు కూడా. సో నేను మీకు చూపిస్తాను కదా, సర్ఫ్ వేసి క్లీన్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక వెడల్పు లాంటి టబ్స్ ఉంటాయి కదా మనకి, ప్లాస్టిక్ టబ్స్, అందులో అదైనా కానీ, లేదంటే ఇలా కొంచెం లోతు ఎక్కువగా ఉన్నటువంటి బకెట్ కానీ ఉంటే అందులోని మనం వాటర్ ఫిల్గా అంటే హాఫ్కి పైకి వరకు ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్నాక హెల్మెట్ని అదే ఆ వాటర్లోని కొంచెం షాంపూస్ కానీ, ₹1 షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది కానీ, డిటర్జెంట్ లిక్విడ్స్ కానీ, మనం వాషింగ్ మిషన్ వాడతాం అది కానీ, లేదా సర్ఫ్ కానీ వేసినాక అందులో హెల్మెట్ పెట్టి 10 to 15 minutes అట్లా ఉంచేసేయండి. అందులోనే హెల్మెట్ని అందులో ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత దాన్ని హ్యాండ్తోనే మామూలుగా చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా రఫ్ చేయండి. బ్రష్ కానీ ఏమీ వాడద్దండి. హ్యాండ్తోనే మొత్తం క్లీన్ చేయండి. వాటర్ మీకు చేంజ్ అనేది మీకు తెలుస్తుంది. నేనైతే మాత్రం చెప్పాను కదా, 15 daysకి లేదంటే 20 daysకి, ఒక్కోసారి 1 week కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. అందువల్ల నాకు పెద్దగా డస్ట్ అనేది పెద్దగా రాదనమాట. ఎప్పుడు కూడా ఎప్పుడన్నా మర్చిపోయాను అనుకోండి, ఏదైనా ఊరు వెళ్ళి రావడము అలాంటి టైంలో నాకు కొంచెం వర్క్ బల్టిన్ పెట్టడం వల్ల మర్చిపోయాను అనుకోండి, అప్పుడు కొంచెం డస్ట్గా వస్తుంది. కానీ లేదంటే కనుక ఎప్పుడు కూడా వాటర్ కొంచెం మంచిగానే వస్తుంది అనమాట. సో నేను ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటాను కాబట్టి నాకు ఇంత నీట్గా ఉంది. ఫస్ట్ క్లీనింగ్ తర్వాత వాటర్ కొంచెం చేంజ్ అయింది అనుకోండి, బ్లాక్గా వచ్చింది అనుకోండి, మురుగుగా వచ్చింది అనుకోండి, ఆ తర్వాత 2-3 times క్లీన్ చేయండి. లేదు అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము, కొంచెం మంచిగా ఉన్నాయనుకోండి, జస్ట్ సెకండ్ టైం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 times క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని మొత్తం చుట్టూ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. బాగా ఎండ వస్తుంది కదా, 11 o'clockకి 10 దాటాక అప్పుడు పెట్టండి. ఈవినింగ్ కల్లా ఈజీగా మీకు ఆరిపోద్ది అనమాట. నేను ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. సో మనం బట్టలతో పాటు అలాగే ఇంకా ఏవేవో క్లీన్ చేస్తూ ఉంటాము. ఈవెన్ కిచెన్లో హ్యాంగీస్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ హెల్మెట్స్ కూడా క్లీన్ చేసుకుంటే మనకి మంచిది అనమాట. హెల్మెట్లో మనకి ఒక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, చెమట కంపు అవన్నీ కూడా రాకుండా ఎప్పటికప్పటికి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో మీకు ఈ చిన్న టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. సో ఇది ఇలాగా సండే నా వ్లాగ్ అనమాట, నా క్లీనింగ్ సెక్షన్స్ వ్లాగ్ ఇలా రకంగా జరిగింది. సో